దేశంలో ఆర్థిక తుపాను ముంచుకొస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను బీజేపీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం మానుకోవాలని కాంగ్రెస్ కు సీతారామన్ సూచించారు. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు సేవలందిస్తోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. రైతులు, పేదలు, మహిళలు, యువత, ఎంఎస్ఎంఈలు తమ పాలన వ్యవస్థకు మూలస్తంభాలని పేర్కొన్నారు. 58 కోట్ల జన్ధన్ ఖాతాలు, 57 కోట్ల ముద్రా రుణాలు, కోటి స్వనిధి ఖాతాలు అదానీ, అంబానీల కోసం ప్రారంభించామా అని ప్రశ్నించారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పీఎం విశ్వకర్మ యోజన, పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్, పీఎం కిసాన్ పథకాలు అదానీ, అంబానీల కోసం ఉద్దేశించినవా అని నిర్మలా సీతారామన్ నిలదీశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ గందరగోళం సృష్టించేందుకు రాహుల్ గాంధీ యత్నిస్తున్నారని బీజేపీ మండిపడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందని తెలిపింది. ఐఎంఎఫ్ చీఫ్ ఇటీవల ఇదే విషయం చెప్పారని పేర్కొంది.